హాయ్ హలో వెల్కమ్ టు విరహ వ్లాగ్స్లో ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి కొబ్బరి పచ్చడి అండి. కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుంది. అసలు మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఒంట్లో బాగాలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు మీరు ఈ కొబ్బరి పచ్చడి వేసుకుని తింటే ఆకలి మంచిగా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇది నోటికి కారంగా పుల్ల పుల్లగా ఉండటం వల్ల జ్వరం ఒంట్లో బాగాలేనప్పుడు మంచిగా ఉంటుంది టేస్ట్. ఇంకొకటి 10 మినిట్స్లో అయిపోతుంది. కంపల్సరీ ట్రై చేయండి కొబ్బరి పచ్చడి. రోట్లో అయితే ఇంకా బాగుంటుంది, కానీ నేను మిక్సీలో చేసేసాను ఫాస్ట్గా అయిపోతుందని. సో దీని ప్రాసెస్లోకి వెళ్దాం. దానికి మనం ఒక కొబ్బరికాయని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుందాం. తర్వాత జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు అండ్ ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం చింతపండు అనమాట. ఇవన్నిటి కావాలి. తర్వాత ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని మనము ధనియాలు, జీలకర్ర, దాని తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు వేసుకొని మంచిగా తిప్పుకోవాలి. సో నాకు కొంతమంది పచ్చిమిర్చితోనే చేసుకోవచ్చు, ఎండుమిర్చితోనే చేసుకోవచ్చు. నేను ఇలా చేసుకుంటాను, రెండు ఈక్వల్గా వేసుకుని. సో నేను దాంట్లో కొంచెం పచ్చిమిర్చి వేసుకుని మంచిగా తిప్పుకోవాలి. దాన్ని బాగా మంచిగా దోరగా అయిన తర్వాత ఫస్ట్ ఎండుమిరపకాయలు తీసేయాలి, మరి మాడిపోతే అంత బాగోదు. తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకుని దాంట్లోకి ఉప్పు అండ్ వెల్లుల్లిపాయలు పచ్చివి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ వెల్లుల్లిపాయలు అండ్ చింతపండు వేసుకుని మనము దాన్ని బరకగా గ్రైండ్ చేసుకుందాం. జస్ట్ ఒక్క పల్స్ ఇస్తే సరిపోతుంది మనకి. సో దాంట్లో కొంచెం చింతపండు వేసేసుకుని మనం దీన్ని ఏం చేసుకుందామంటే గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. సో ఇలా ఒక పల్స్ ఇచ్చిన తర్వాత మనం దాంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న ఈ కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, వాటిని నీట్గా వాష్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసేసుకుని ఒక 2 పల్సులు ఇచ్చేసరికి అది మొత్తం పూర్తయిపోతుంది. సో దాని తర్వాత మళ్ళీ కొంచెం పెనం పెట్టుకుని దాంట్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి దాంట్లోకి ఆవాలు, పచ్చిశనగపప్పు వేసుకుని దాని తర్వాత వెల్లుల్లిపాయలు చితగొట్టుకుని ఒక 2 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. సో అవి కొంచెం దోరగా అయిన తర్వాత దాంట్లోకి ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసుకోవాలి. సో అది కొంచెం తిప్పుకున్న తర్వాత కరివేపాకు వేసేసుకుని మనం ఇప్పుడు ఈ తాలింపులో మనం కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుందాము. సో చిటికెడు పసుపు దాంట్లో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మంచిగా వేగిపోయినాయండి. ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిది ఉంది కదా, సో మనం దాన్ని తీసుకువెళ్ళి దాంట్లో వేసేసి మంచిగా తిప్పుకోవాలి. మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లో నా దగ్గర అయితే ఇంగువ లేదు, అందుగురించి నేను ఇలా చేసేసాను. సో సింపుల్గా అయిపోయింది కదండి, చాలా సింపుల్, చాలా టేస్ట్ ఉంటుంది. కంపల్సరీ మీరైతే ట్రై చేయండి. ఇంత బాగుంటుందంటే వేడి వేడి అన్నంలో ఇది కొంచెం కొబ్బరి పచ్చడి అండ్ కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. మెయిన్గా నోరు బాగాలేదు అన్నప్పుడు, ఏమి తినబుద్ధి కాలేదు అన్నప్పుడు ఇలాంటివి చేసుకుని తినండి, చాలా టేస్ట్ ఉంటుంది. కంపల్సరీ మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందనేది మాత్రం కామెంట్ చేయండి. నేను కొత్తగా ఛానల్ పెట్టానండి విరోహ వ్లాగ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వంటకాలు, చాలా రోటి పచ్చళ్ళు, వెరైటీస్తో మీ ముందుకు వస్తాను. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.